హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా. ఈ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసండి. ప్రాసెస్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం రాగి జావాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది గ్యాస్ మీద అయితే పెట్టుకుందాము వాటర్ మరిగించుకోవడానికి. ఇప్పుడు వేరే బౌల్లోకి రాగి పిండిని 2 టేబుల్ స్పూన్ పిండిని అయితే తీసుకోండి. దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఉండొండల కింద లేకుండా బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మన గ్యాస్ మీద వాటర్తో గిన్నె అయితే పెట్టుకున్నాం కదండి. దాంట్లో వాటర్ మరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని అయితే దాంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో పూర్వీకులు ఎక్కువ నూకలు, బియ్యం ఇవన్నీ వేసుకుని రాగి జావా ప్రిపేర్ చేసుకునేటోళ్ళండి. మనం సింపుల్గా అంత టైం లేదు అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. బాగా మరిగిన తర్వాత పిండి అనేది యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే దగ్గరగా చిక్కగా అయిపోతుంది. ఒక గ్లాస్కి 1 స్పూన్ రాగిపిండి అయితే సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకుని సిమ్లో అయితే పెట్టేసుకోండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ రాగి జావా రక్త సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే బ్లడ్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రాగి జావా తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుందండి. మన బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయంట. అందుకే పూర్వీకులు ఎక్కువ ఇదే తీసుకునేటోళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద. మనమైతే ఇవన్నీ తింటున్న ఆయిల్ ఫుడ్ అని అవన్నీ, అందుకే మనకి ఏమీ బలం అలాంటివి ఏం లేదు. కాబట్టి ప్రోటీన్స్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ మనమే కాపాడుకున్నట్లు అవుతాము. అలాగే మనం వేరే బౌల్లో పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఎక్కువ పెరుగు తీసుకున్నాను. ఇది బాగా కలుపుకుని రాగి జావ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది చల్లారాక దీంట్లో యాడ్ చేసుకోండి. వేడివేడి వేసుకుంటే పెరుగు అనేది ఇరిగిపోతుంది. కాబట్టి డైట్లో ఎక్కువ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఎంతమంది రాగి జావ మేము కూడా యూజ్ చేస్తున్నాం అన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి జావని. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ఈ వీడియోకి. అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.